తిరువూరు నియోజకవర్గంలో టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ పై కేసినేని చిన్ని వర్గానికి చెందిన మాజీ ఇన్ఛార్జ్ దేవాదత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బెల్ట్ షాపులను అడ్డుకోవడానికి నువ్వెవడివి అంటూ ఎమ్మెల్యే చర్యలను ప్రశ్నిస్తూ ఇంటికొచ్చి తంతా అంటూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపీ దగ్గర డబ్బులు తీసుకోలేదని దేవాదత్ స్పష్టం చేస్తూ అభివృద్ధి మరియు వ్యక్తిగత అంశాలపై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున చర్చకు సిద్దమని ప్రకటించారు. ఎమ్మెల్యే పార్టీ పరువు తీస్తున్నాడని ఆరోపిస్తూ 3 ముఖ్య అంశాల్లో ఆయనను అడ్డుకుంటానని హెచ్చరించారు. బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయనేసి నువ్వు మాట్లాడడానికి 170 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తుంది, ఇక్కడ కూడా నడుస్తుంది. ఏంది నువ్వు చేసేది? నీ వల్ల ఏమన్నా అవుతుందా? ఇంకోటి పెట్టే పోస్ట్ ఏంటంటే పల్లెలన్నీ కన్నీరు కాల్స్తున్నాయనేసి. పల్లెలన్నీ కన్నీరు కాకుండా నేను సమాధానం చెప్తాను, నీకు పరిష్కారం ఇస్తాను. నాతో పాటు రా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ సత్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, రోడ్లు అడుగుదాం. 5 దగ్గరికి వెళ్తే 5 రోడ్లు ఇస్తారు. నీలా దద్దమ్మలా చేతగాని ఒక ఎమ్మెల్యేలా కూర్చొని సోషల్ మీడియా ఉంది కదా, ఒక రాసి అయిపోతున్నది కాదు, నవ్వుకుంటున్నారు. పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు లేక వెళ్ళకపోతున్నాయి అంటే అది నీ చేతగానితనం కాదా? నిన్ను ఎందుకు అనుకున్నారు ఎమ్మెల్యేగా? ఎందుకు అనుకున్నారు? మొన్న చెప్పినట్టుగా నువ్వు పరిష్కారిస్తామని, పరిష్కరించే శక్తి స్తోమత నీ దగ్గర ఉందనేసి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ రోజు నీకు అది చేత కాదు అనేసి తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. మరి ముఖ్యంగా నిన్ను గెలిపించిన కార్యకర్తలు, నిన్ను గెలిపించిన నాయకులు ఇలాంటి ఒక అసమర్థత ఎమ్మెల్యేని, కులాన్ని వాడుకునే ఎమ్మెల్యేని, విద్వేషాలు రెచ్చగొట్టే ఎమ్మెల్యేని, ఒకళ్ళ మీద ఒకరికి సాడీలు చెప్పేసి వాళ్ళ మధ్య ఘర్షణ సృష్టించే ఎమ్మెల్యేని గెలుచుకున్నామనేసి ఈరోజు బాధపడుతున్నారు. ఎంతమంది ఉన్నారు నీ వెనక? పట్టుమని 10 మంది కూడా నీ వెనక. నువ్వేంటిరా చెప్పేది? నిజంగా అనుకోవట్లేదు. నువ్వేంటి చెప్పేది? నువ్వేంటి పార్టీని బాగు చేసేది? నువ్వు నాశనం చేయకుండా ఉంటే చాలు, అదే పెద్ద పార్టీకి. నువ్వు ఇలాంటి చర్యలతోటి పార్టీ మీదకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేయకుంటే అదే మేలు. అంతేగాని ఇవన్నీ మానేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అది నీ రాజకీయ లబ్ధి కోసం చేసిందే. చిన్ని గారికి నేను డబ్బులు ఇవ్వలేదు, చిన్ని గారు నన్ను మోసం చేయలేదు, నాకు హాస్పిటల్ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది నుంచి నేను ఎలా బయటికి రావాలో నేను చూసుకుంటాను. నీ అవసరం లేదు. నాకు కొంతమంది సహాయం భరోసా ఇస్తానది వాస్తవం. అది నేను నా సమస్యని, నా వ్యక్తిగత సమస్యని, ఇక్కడ నా వ్యక్తిగతమే కాదు, హాస్పిటల్లో నాతో పాటు పార్ట్నర్స్ కూడా ఉన్నారు. నేను ఒక్కడే చిన్ని గారు మోసం చేసింది కాదు. అది హాస్పిటల్ ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్, దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ మాట్లాడుకుంటున్నాం. మేము నా సమస్యను పరిష్కరించగలం. మీరు దీన్ని మీ అవకాశం కోసం వాడుకోవాలనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్తాం. డెఫినెట్ గా మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి చర్యలు చేస్తే నీ ఇంటికి వచ్చి కొట్టడం జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నువ్వు ఏదన్నా చేసుకోవాలనుకుంటే ఎమ్మెల్యే హోదాలో చేసుకో, అంతేగాని రాజకీయ ఆరోపణలు చేసి ఎదుటి వాళ్ళని డిఫేమ్ చేయాలంటే అంతకన్నా డిఫేమ్ చేస్తాం, అంతకన్నా దిగజారుతాం. ఈ రోజు నేను చదువుకున్న చదువు, నేను విదేశాల్లో తిరిగిన సంస్కారం కొన్ని చేయటానికి కాలు ముందుకు వేయట్లా. నీలా దిగజారుతనంగా వచ్చేసి చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడే హెచ్చరించాను, ఇంటికి వచ్చి తనటం జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నీ పని నువ్వు నా హాస్పిటల్ నేను చూసుకుంటాను, నా వ్యక్తిగతం నేను చూసుకుంటాను. కానీ పార్టీకి ఏం మాత్రం కూడా డ్యామేజ్ చేసే విధంగా ఉంటే ఇంతకుముందు చెప్పిన 3 అంశాల్లో నిన్ను నిత్యం ఎదుర్కోవడం జరుగుతుందనేసి
ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి మీకు హెచ్చరిస్తుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.